ఈ తండ్రి అయిన దేవుడు కలుగునుగాక అన్న ఒక మాట పలికిన తర్వాత ఈ సృష్టి ఆవిర్భవించింది. ఏదైతే మాట పలకబడిందో, ఏదైతే ఆ పలకబడిన వాక్యం ఉన్నదో ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. అందుకే ఇందాక మనం చదివిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. ఏ వాక్యము? పలకబడిన కలుగునుగాక అను మాట అను వాక్యమే దేవుడై ఉండెను. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది. అర్థమైంది కదండి. సృష్టిని చేసిన క్రమంలో ముగ్గురు ఉన్నారు. కలుగునుగాక అని పలికినది తండ్రి అయిన దేవుడు, ఆ కలుగునుగాక అన్న వాక్యమే కుమారుడైన యేసుక్రీస్తు. అలాగే ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వ్రాయబడింది కదా, అది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. వారి ముగ్గురు త్రిత్వమై ఉన్న వారే ఈ సృష్టిని సృష్టించినట్టుగా మనకి